సముద్రం అంతులేని విస్తారంగా నిశ్శబ్దంగా విస్తరించింది. అది ప్రశాంతంగా కనిపించిన లోపల అపారమైన శక్తిని దాచుకునింది. ఈ తీరమే ఒక కథకు ఆరంభం. ఆ సముద్ర తీరంలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద గూడు కట్టుకొని ఒక తీతపు పిట్టల జంట ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఇది ఈ పిట్టల యొక్క కథ. ఆ చెట్టు మీద ఆడతీతవు పిట్ట నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె రెక్కల కింద ఒక కొత్త జీవితం మెల్లగా రూపుదిద్దుకుంటోంది. తల్లితనం మొదలైంది. అయితే ఒక్క క్షణం ఆడతీతవు పిట్ట సముద్రాన్ని చూసింది. అది ప్రశాంతంగా ఉన్న ఆమె మనసులో ఏదో ఒక తెలియని భయం నెమ్మదిగా పుట్టింది. ఆడతీతవు పిట్ట తన భర్తతో, దాదా కనే రోజులు దగ్గర పడే కొద్దీ నాకు చాలా భయం కలుగుతోంది. ఈ సముద్రం ఇంత దగ్గరగా ఉండటం వల్ల నన్ను కలవర పెడుతుంది. ఏదో అపాయం అనిపిస్తుంది మనసుకి. భయం ఎందుకే పిచ్చిదానా? అన్ని పిట్టలు కనడం లేదా? పిల్లలు పెంచటం మన జాతికి కొత్త విషయమా? ఎలాంటి అపాయం లేదు అని నచ్చ చెప్పాడు భర్త. ఆడతీతవు పిట్ట తన భర్తతో, కనడానికి నేను భయపడడం లేదు, పెంచటానికి నాకు ఎలాంటి సందేహం లేదు, కానీ ఈ చోటు సరైనది కాదేమో అని నా మనసు చెబుతోంది. అప్పుడు భర్త, మరెందుకు నీ భయం? ఈ సముద్రం ఇంతకాలం ఇక్కడే ఉంది. మన గూటిని ఏమీ చేయలేదు కదా, ఇప్పుడు కూడా ఏం చేయదులే అని అన్నాడు. అయితే పర్వదినాల్లో ఈ సముద్రుడు పొంగుతుంటాడంట. ఇది ఇప్పుడు అలా కనిపించకపోయినా దాని లోతుల్లో అదుపులేని శక్తి ఎప్పుడూ దాగి ఉంటుంది. ఆడతీతవు పిట్ట, నేను కన్న తరువాత మన పసిగుడ్డులు ఈ సముద్రం తన పొట్టను పెట్టుకుంటుందేమో అనే ఆలోచనే నన్ను వణికిస్తోంది. అదే నా భయం అని అంటుంది. అప్పుడు భర్త, ఓస్ అదే నీ భయం? ఈ సముద్రం మనల్ని చూసి భయపడాలి గాని మనం దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని ఓదారుస్తుంది. భర్త భార్యతో, మన సంతానాన్ని తీసుకుపోవడానికి సముద్రుడికి ఎన్ని గుండెలుండాలి? మన పక్షులకి రాజు గరుత్మంతుడు ఉన్నాడు కదా, మనకెందుకు భయం అని అంటుంది. అప్పుడు ఆ సమయంలో భర్త మాటకు ఎదురు చెప్పలేక ఆడతీతవు పిట్ట నిశ్శబ్దంగా ఊరుకుంది. ఆమె మనసులో ఉన్న భయం కానీ అది బయటకు రానివ్వకుండా చూసుకుంటుంది. అలా కొన్ని దినాలు నెమ్మదిగా గడిచాయి. ఏమీ జరగనట్టే అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత తుఫాను ముందు నిశ్శబ్దం లాగా అనిపిస్తూ ఉంది. ఆ రోజు రాత్రి ఆడతీతవు పిట్ట పురుడు పోసుకుంది. నొప్పి ఉన్న ఆమె కదలలేదు. తల్లి అనే బాధ్యత ఆమెని స్థిరంగా నిలబెట్టింది. ఇక మంచి రోజులు వచ్చాయనుకుంది పాపం. అదే రాత్రి సమయంలో సముద్రుడు ఏదో గమనించినట్టు నిశ్శబ్దంగా కదిలాడు. ఆ గూటిలో కొత్త జీవితం పుట్టిందని అతనికి తెలిసినట్టే ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో మరి. మరుసటి రోజు ఉదయం ప్రారంభమైంది. ఆడతీతవు పిట్ట ఆనందపడుతూ తన రెక్కల కింద ఉన్న అందమైన గుడ్లను మెల్లగా చూసుకుంది. ఆ క్షణం తల్లితనం సంపూర్ణమైంది. ఆ గుడ్లను తన రెక్కల కింద దాచుకుని ఆడతీతవు పిట్ట కాపాడసాగింది. ఆమెకు ఇక వాటికంటే ముఖ్యమైనది వేరొకటి లేదు. ఇంకొక వైపు సముద్రుడు ఇంతకు మునుపు భార్యాభర్తల సంభాషణ విన్నాడు. పల్లె నవ్వుకున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అని అనుకున్నాడు. సముద్రుడు, వీళ్ళు నా తీరం ఒడ్డున ఉన్నారు. వీళ్ళు ఇద్దరు వేలడంత లేరు, కానీ నాపై పంతం పట్టిందే ఈ ఆడతీతవు పిట్ట. సముద్రం తన మనసులో, దీని పంతం ఏపాటిదో నేను చూస్తాను అని తనలో తానే నిర్ణయించుకున్నాడు. సముద్రదేవుడు ఆ రోజే ఆ ఆడతీతవు పిట్ట యొక్క పంతం పూర్తి చేయాలని మనసులో ఒక మాట ఖరారు చేసుకున్నాడు. ఆ రోజే ఆడపిట్ట మగపిట్ట సంతానం ఎక్కువ అవడంతో పిల్లలను పోషించటానికై ఆ రెండు పిట్టలు కలిసి ఆహార సంపాదనకు వెళ్ళిపోయాయి. గూటిని మొదటిసారి ఒంటరిగా మిగిల్చాయి. అదే సమయంలోనే సముద్రుడు మెల్లగా గర్జిస్తూ పొంగటం మొదలుపెట్టాడు. ఇది తుఫాను కాదు అని అనిపించేలా సముద్రుడు నిశ్శబ్దంగా ముందుకు వచ్చాడు. సముద్రుడు మెల్లగా ముందుకు వస్తూ ఉన్నాడు. చెట్టు మొదలు వరకు నీరు చేరింది. ఇది ప్రమాదం అని అప్పుడే అర్థమయ్యే క్షణం సముద్రం చెట్టును తాకుతుంది. అలా సాయంత్రం అయింది. ఇంకా సముద్రుడు భారీగా పొంగుతున్నాడు. చెట్టు కాండం నీటిలో మునిగిపోయింది. ఇది ఇక ఆట కాదు, వినాశనమే అని అర్థమవుతుంది. చెట్టు కదిలిపోతుంది. సముద్రం తనకు తుది దాడికి సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతుంది. మరోసారి సముద్రుడు తన అల్లతో ముందుకు దూకాడు. చెట్టు మొత్తం ఆ దెబ్బకు తట్టుకోలేక స్థితిలోకి వెళ్ళిపోయింది. సముద్రుడు చేసిన దాటికి చెట్టు మొత్తం కదిలిపోయింది. నీళ్ళల్లోకి మెల్లగా కూలిపోవడం ప్రారంభమైంది. మరోసారి సముద్రుడు తన అలల చేతులు ముందుకు దాచాడు. ఆ పిట్టల గూడు సముద్రంలో కలిసిపోవడం
ప్రారంభమైంది. ఒక్కసారిగా సముద్రుడు పక్కున నవ్వుకుంటూ గూటిలోని పసిగుడ్లను కూడా తన గర్భంలో దాచుకున్నాడు. ఇంకొక వైపు తీతపు పిట్టలు ఇంకా గూటికి రాలేదు. చివరికి పిట్టలు తిరిగి వచ్చి నాశనాన్ని చూస్తాయి. పిట్టలు అనుకున్నాయి, ఏమైంది? చెట్టు లేదు, గూడు లేదు, అంతా సర్వనాశనం. ఆ దృశ్యమే దుఃఖానికి, కోపానికి ఆరంభ బిందువైంది. మగపిట్టకు సముద్రుని మీద మితిమీరిన కోపం ముంచుకొచ్చింది. ఆ కోపంలో భయం లేదు, కేవలం ప్రతీకారం మాత్రమే ఉంది. ఇంకొక వైపు ఆడతీతవు పిట్ట బాధ చూడలేక మగతీతవు పిట్ట తనని దగ్గరకు తీసుకుని ఓదార్చడం ప్రారంభించింది. దుఃఖం కోపంగా మారుతుంది. ఆ కోపమే దైవ సహాయాన్ని కోరే నిర్ణయానికి దారి తీస్తుంది. తీతపు పిట్టలు కలిసి గరుత్మంతుణ్ణి మనసారా తలుచుకుని నిశ్శబ్దంగా ప్రార్థన మొదలుపెట్టాయి. ఆశ మాత్రమే మిగిలింది, కానీ లోపల బాధ కూడా అలానే ఉంది ఇద్దరిలో. ప్రార్థనకు స్పందన మొదలవుతోంది. వారి ప్రార్థన వృధా కాలేదు. వాళ్ళ ఇద్దరి మొరను గరుత్మంతుడు విన్నాడు. అతని రెక్కల ఛాయ సముద్రాన్ని వణికించింది. పిట్టల మనసులో నమ్మకం ఏర్పడింది. గరుత్మంతుడు కోపం రూపం దాలుస్తోంది. సముద్రం మొదటిసారిగా తన తప్పును గ్రహించే క్షణం ఇది. ఆకాశం నిశ్శబ్దమైంది. సముద్రం కదలలేదు. సముద్రుడికి శిక్ష పడే సమయం ఇది. ఒక్కసారిగా సముద్రాన్ని అహంకారం ఇక్కడితో ముగిసింది. న్యాయం మాట్లాడబోతోంది. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకో అని గరుత్మంతుడు తన గొంతుతో భీకరంగా అరిచాడు. దైవ ఆజ్ఞ స్పష్టమవుతుంది. సముద్రం మొట్టమొదటిసారిగా తలవంచే క్షణం ఇది. మర్యాదగా ఈ పిట్టల గుడ్లను తెచ్చి, లేకపోతే నా రెక్కలతో నిన్ను అల్లకల్లోలం చేస్తాను, జాగ్రత్త అని గరుత్మంతుడు అరిచాడు. గరుత్మంతుడి ఆజ్ఞతో సముద్రుడు నిశ్శబ్దమయ్యాడు. ఇంకేం చేస్తాడు? వెంటనే సముద్రుడు గుడ్లను భద్రంగా అతని దోసిలిలో పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. అవి అక్షితంగా ఉన్నాయి. న్యాయం ఇంకా మొదలైంది. చెట్టు మీద గూటితో సహా గుడ్లను మళ్లీ ఉంచబడ్డాయి. సముద్రుడు తన తప్పును అంగీకరించినట్లుగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆడపిట్ట మగపిట్ట ఇద్దరూ కలిసి మళ్ళీ ఆనందంగా జీవించటం మొదలుపెట్టాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ: అహంకారానికి శక్తి ఉన్నా న్యాయానికి సమయం వచ్చినప్పుడు అహంకారం తప్పక ఓడిపోతుంది. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.